నమో బుద్ధాయ. కర్మను గూర్చి బౌద్ధ సిద్ధాంతంలో చెప్పబడినది, బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడినది ఒకటేనా? బుద్ధ ధర్మంలో కర్మ సిద్ధాంతంపై ఉత్పన్నమైనంత గందరగోళం మరే ఇతర సిద్ధాంతంపైన ఏర్పడలేదు. బౌద్ధ ధర్మంలో కర్మ యొక్క స్థానం ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యతను గూర్చి ఇదివరకు ఏం చెప్పబడింది? హిందువులు బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మకు అర్థమేమిటో గ్రహించలేక బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడిన కర్మతో దీన్ని పోల్చుకున్నారు. జ్ఞానవంతులైనప్పటికీ సనాతనులైన కారణంగా బ్రాహ్మణులు కూడా ఇదే పొరపాటు చేశారు. అయితే అమాయక జనాన్ని మోసగించాలన్న దురుద్దేశంతోనే వారు ఆ పని చేశారు. బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడిన కర్మ, బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మ ఒక్కటే కాదన్న సత్యం పండితులైన బ్రాహ్మణులకు తెలుసు. అయినప్పటికీ బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడిన కర్మ, బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మ ఒక్కటేనని వారు ప్రచారం సాగించారు. వారు అలాంటి తప్పుడు ప్రచారం దురుద్దేశపూర్వకంగా చేసేందుకు రెండు ధర్మాలలోని పద సారూప్యత కూడా వారికి అనువుగా తోడ్పడింది. ఇంతటి గందరగోళం ఏర్పడింది కనుక ఈ విషయమై క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సి అవసరం ఉంది. బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మ పదసారూప్యత తప్ప మరింకే విధంగానూ దానికి బ్రాహ్మణ సిద్ధాంతంలో చెప్పబడిన దానికి పోల్చేందుకు వీలు లేదు. ఈ రెండు సిద్ధాంతాలలో చెప్పబడ్డ ఆ పదాల మూలం సగమే. అలాగే ఒకదానికి చెప్పబడిన అర్థం మరొకదాంతో పూర్తిగా విభేదిస్తున్న కారణంగా అవి రెండు పూర్తిగా వేరువేరని తెలుస్తోంది. హిందూ మతంలో చెప్పబడిన కర్మ అనగా ఏమిటో క్రమ పద్ధతిలో తులనాత్మకంగా అలా చెప్పవచ్చు. హిందూ మతంలో చెప్పబడిన కర్మ ఆత్మ అనే దానిపై కేంద్రీకరించి ఉంటుంది. కానీ బౌద్ధ ధర్మంలో అలా చెప్పబడలేదు. అసలు బౌద్ధ ధర్మంలో ఆత్మ అనేదానికి స్థానమే లేదు. బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం కర్మ వంశపారంపర్యంగా సంక్రమిస్తోంది. అంతేకాదు, అది జన్మజన్మలను వెంటాడుతూ వస్తోంది. ఆత్మ అనేది ఒకటి ఉన్నదన్న విశ్వాసంపై అలా భావించడం జరుగుతోంది. అయితే ఈ భావన బౌద్ధ ధర్మానికి ఏమాత్రం వర్తించదు. అందుకు కారణం ఆత్మపై విశ్వాసం లేకపోవడమే. శరీరం వేరు, ఆత్మ వేరని చెప్తున్నది హిందూ మతం. మనిషి చనిపోయిన తర్వాత శరీరం నశించిపోతుంది, కానీ ఆత్మ చావదని, అది ఆ శరీరం నుండి వేరైపోతుందని ఆ సిద్ధాంతం చెప్తోంది. బౌద్ధ ధర్మంలో ఈ భావన వాస్తవం కాదు. హిందూ మత కర్మ సిద్ధాంతం ప్రకారమైతే ఒకడు చేసిన కర్మకు రెండు విధాలుగా ఫలితం ఉంటుంది. తాను చేసిన కర్మ ఫలితం తాను అనుభవించాల్సి రావడం ఒకటి, తాను చేసిన కర్మ ప్రభావం తన ఆత్మకు కూడా వర్తించడం రెండవది. ఆ విధంగా ఒకడు చేసే ప్రతి కర్మ యొక్క ప్రభావం తన ఆత్మకు చుట్టుకుంటుందన్నమాట. చివరికి ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత తన నుండి వేరయ్యే ఆత్మ పాపాల బరువుతో బయటకు వస్తోంది. ఈ విధంగా తన ఆత్మను ఆవరించిన పాపాలను బట్టి ఆత్మ మరో జన్మ ఎత్తడం ఆధారపడి ఉంటుంది. అసలు ఆత్మ ఉనికినే అంగీకరించని బౌద్ధ ధర్మానికి ఈ సిద్ధాంతం పూర్తిగా విరుద్ధమైంది. అందుచేత బౌద్ధ ధర్మంలో చెప్పబడిన కర్మ, బ్రాహ్మణ సిద్ధాంతం ప్రకారం చేసే కర్మ ఒకటి కావు. అలాంటప్పుడు ఈ రెండిటితో ప్రస్తావించబడిన కర్మ ఒకటేనని ప్రచారం చేయడం కేవలం బుద్ధిహీనత మాత్రమే. అలాంటి మాయాజాలాన్ని నమ్మవద్దని హెచ్చరించడమే మన కర్తవ్యం. నమో బుద్ధాయ. నమో తస్సా భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్సా బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయం పి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయం పి ధమ్మం
शरणं गच्छामि द्वितीयं पि सङ्घं शरणं गच्छामि तृतीयं पि बुद्धं